నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కుప్పం డీకేపల్లిలోని శ్రీ అగ్ని మారియమ్మ జాతర మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఘనంగా శ్రీ అగ్ని మారియమ్మ అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని నారా భువనేశ్వరి అన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డీకేపల్లి మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతరలో భాగంగా ఈ రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నుండి పీర్లగుర్రం పాట కచేరి, పుష్ప పల్లకికి, బాను వేడుకలు లాంటి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకోవటం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు దళవాదుర్తి గ్రామంలో ప్రసన్న అగ్నిమారమ్మ జాతర 45వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర 19వ తేదీ ఇంకా 28వ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా, బ్రహ్మోత్సవములు, మామూలుగా ఉత్సవాలు, డ్రామాలు, హరికథలు, దేవుని జోడింపులు, దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ రోజు 28వ తేదీ పుష్ప పల్లకి, గుండము, గరిగ, నయాండి, బాణవేడుకలు, గ్రూప్ డ్యాన్సు అంతా కూడా గ్రామస్తులందరూ కూడా, చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరూ కూడా అగ్నిమారం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలకు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండంలో దిగేదానికి ఆడళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకము ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈరోజు గుండం వైభవంగా జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపాసంతో ఈరోజు అమ్మవారి గుండంలో దిగేదానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీదంతా కూడా ఏదైనా బాధలు ఇది ఇంతా కూడా అమ్మ ఆశీస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేసి అమ్మని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా గ్రామస్తులంతా కూడా చాలా సంతోషపడుతున్నాము. పాతిపల్లి, మోడల్ కాలనీ, అమరావతి కాలనీ, చిన్నకూర్లపల్లి, పక్కన చీనేపల్లి, ఇంకా కూడా చిన్నకూర్లపల్లి ఈ గ్రామస్తులంతా కూడా సంబంధం ఉంది కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు అమ్మవారి జాతరకు వచ్చి ప్రతి ఒక్కరు సంతోషం అమ్మని పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలనేసి మేమంతా కూడా వేడుకుంటున్నాము. ఈరోజు 28వ తేదీ గుండము, గరిగా, నయాండి, ఆర్కెస్ట్రా, గ్రూప్ డ్యాన్సు, నాటకములు, పుష్పల్లకి, పానవేడుకలు ప్రతి ఒక్కరు కూడా దీనికి అమ్మవారి దీనికి మీరంతా కూడా వచ్చి కృషి చేయాలనేసి పూజలు చేసుకుంటూ ఇదనుకోవాలనేసి మేమంతా కూడా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఆశిస్తూ అమ్మవారి ఆశలు అందరికీ ఉండాలనేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు శనివారం సైనావత్సవం ఉంటుంది, ఆదివారం దీపారాధన ఉంటుంది. అమ్మవారికి పొంగుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పొంగుళ్ళు దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని భక్తితో వాళ్ళంతా కూడా కొన్ని కోరికలు అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మని ఆశీర్వదించి ఆమె ఇదంతా కూడా అందరి మీద పడి ఆమె ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు దళవాదుర్తి గ్రామస్తులు. మళ్ళా మా ఇంటి దగ్గర కూడా ఈరోజు కొంతమంది 8 మంది దాకా అమ్మవారి తరఫున ప్రసాదం భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది. చుట్టుపక్కల వచ్చారు కూడా అంతా కూడా మీరు భోజనం చేసి ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు విలేకరు శివాకు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్లో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర వన్నకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చుడా చైర్పర్సన్ కటారి హేమలతలతో కలిసి ప్రారంభించారు. బీసీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు.
తెలుగుదేశం పార్టీకి బీసీలు బ్యాక్ బోన్ లా ఉన్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే చొరవతో ఎస్ఎస్ఏ ద్వారా 350 మంది దివ్యాంగులైన బాల బాలికలకు ట్రైసైకిల్స్ ను పంపిణీ చేశారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు పార్టీకి వెన్నెముకలో ఉన్న బీసీల యొక్క రుణము తీర్చుకునేదానికి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన ఎందరో బీసీ సోదరి సోదరులను కలవడం, అలాగే బీసీల కోసం భారతదేశంలో ఎవరైతే పాటుపడ్డారో అలాంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం, ఆయన చేసిన సేవలు మరొకసారి స్మరించుకుంటూ బీసీ లోకం కోసం పనిచేసేదానికి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ లాంటి కాస్ట్ అయిన బీసీలను ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు. రాబోయే కాలంలో చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే జిల్లాలో అన్ని కులాలకు అంటే ఎక్కువ బీసీలు ఉన్న జిల్లా ఇది. తప్పకుండా ఈ జిల్లాలో బీసీల కోసం వచ్చే 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2017లో కేటాయించిన భవనానికి సుందరంగా తీర్చిదిద్ది 4 అధునాతనమైన గదులను ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ఎందరో వికలాంగులకు మేమున్నామంటూ అపన్న హస్తమిస్తూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక నోడల్ ఏజెన్సీ ప్రైవేట్ ఎవరైతే స్వచ్ఛంద సంస్థతో ఈ రోజు కలెక్టర్ గారు మన శాసనసభ్యులు మాట్లాడి ఈ రోజు 300 మంది బాలబాలికలు అలాగే ఫిజికల్లీ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ట్రైసైకిల్ అయితేనే బ్యాటరీ వెహికల్స్ ఇచ్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి, మా అధికారులకు, మా నాయకులకే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో బీసీ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ గారికి, అలాగే మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారికి, అలాగే స్టేట్ గవర్నర్ గారికి, అలాగే చైర్మన్ గారికి, మధ్య ఇతర నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా బీసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని ఇప్పుడే మా అధ్యక్షుడు రాజన్ గారు చెప్పినట్టు ఏదైనా ఒక అభివృద్ధి జరిగింది, ఒక బీసీల కాలంలో ఎస్సీలకి మైనారిటీలకి ఈ రాష్ట్రంలో మంచి జరిగింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే వారికి మంచి జరిగిందని తెలియజేసుకుంటూ, ఈ భవన నిర్మాణం కూడా 2015-16లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. దానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్సీ చంద్రబాబు గారు కమిటీలో మెంబర్గా ఉన్నారు కాబట్టి మా చిత్తూరులో బీసీలకి ఒక మంచి భావన ఉండాలని ఈ భావన నిర్మాణం చేయడానికి ఆయన కూడా ఒక ముఖ్య కారణం. అలాగే ఎవరైతే చిత్తూరు బీసీ నాయకులు ఉన్నారో అందరికీ కోరుకునే ఒక్కటే, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన యువనాయకుడు నారాయణ గారు కావచ్చు, ఎవరైనా కూడా ఈ దేశం రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఏకైక నాయకత్వం మనందరూ ఉన్నది. ఒకటి పార్టీ నాయకులు మన బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇంకా పార్టీలో బలోపేతం కావాలి. పార్టీ ఉన్నత స్థానంలో ఒక బాధ్యత ఈ చిత్తూరు బీసీ నాయకులు తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మొన్ననే బీసీ లోన్లు కావచ్చు, ఇప్పుడు బీసీలకు అనేక రకమైన పనులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ రాబోయే ఉగాది రోజు ఒక మంచి స్థానాన్ని కల్పించబోతుంది. కాబట్టి మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి కూడా ఈ అవకాశం అవ్వదు ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి కల్పించడం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలను విచ్చేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాల్సిందిగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మన కలెక్టర్ గారు ఎప్పుడు ఏ విషయాన్ని అడిగినా కూడా దాన్ని పరిశీలించి ఎమ్మంటే రిటర్న్
ఇచ్చినందుకు వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహిళల ఆర్థిక అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. గత పాలకులు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. 3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం నక్కలపల్లి, రామకుప్పం మండలం కొంగనపల్లిలో నారా భువనేశ్వరి పర్యటించారు. నక్కలపల్లిలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్బరీ తోటలను నారా భువనేశ్వరి పరిశీలించారు. ఆ తర్వాత పట్టు పరిశ్రమలను సందర్శించారు. పట్టు పురుగుల నుంచి దారం తయారీ విధానంపై అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. నన్ను వాళ్ళింటి ఆడబడుచుగా నాకు ఆ ధైర్యం ఇచ్చి మేమున్నా మీకోసం, మీరు నడవండి, ఎవరేం చేస్తారు మేము చూసుకుంటాం అనే ఆ ధైర్యం, అది వాళ్ళ కళ్ళల్లో చూసి అది నాకు కూడా ధైర్యం ఇచ్చింది ముందుకెళ్తానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీకి మీకు ఏం అవ్వదు. ఆలోచిస్తున్నారు, ముందుకు కూడా ఆయన తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాడు. సైలేజ్ది 10 రూపాయలు ఉండేది 3 రూపాయలకి ఇవ్వటానికి, తర్వాత ధానా కూడా ఎంత సబ్సిడీ ఇవ్వగలదు ప్రభుత్వాన్ని ఆలోచించి, అది పథకాలు అంతవరకే. కానీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు ఎలిప్ అనే సంస్థ, డ్వాక్రా మహిళా గ్రూప్ ఇవన్నీ తీసుకొచ్చారు కనుక దాంట్లో మీకేమి లబ్ధి పొందుతారో అది ఆలోచించి మీరు మాట్లాడుకుని మీ కళ్ళతో మీరు చూసి దాంట్లో మీరు మెంబర్ అయ్యి మీ జీవితాలు సుఖ సంతోషంతో లక్షలు కాదు కోట్లు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చేటట్టు మీ మహిళలు మనం అందరం అట్లా ఉండాలని నేను ప్రతి ఒక్క మహిళని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.